Yes? Your child can do? Then encourage them. Grade 1, 2. Next child aim చేస్తారని చూడండి. సో ఎందుకు నేను మీకు ఇదంతా చెప్తున్నానంటే పేరెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మైట్ ఫీల్ దట్ ఓకే లైక్ మేము ఇంటర్నేషనల్ స్కూల్స్ ఐడియాలో ఉన్నాము అని చెప్పి, బట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా మా కరిక్యులమే యూజ్ అవుతుంది. దట్ యు ఆర్ గెటింగ్ వెరీ అఫోర్డబుల్లీ. యాక్చువల్లీ యూ షుడ్ అప్లాస్ టు యువర్ స్కూల్ మేనేజ్మెంట్, బికాస్ వాళ్ళు ఇక్కడ లేనిది లైక్ ది బ్రాట్ ఇట్ ఫ్రమ్ బెంగళూరు. సో క్రీడో అనే ఒక కాన్సెప్ట్ ని ఇక్కడికి ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్స్ అ రిస్కీ జాబ్. ఐ మీన్ లైక్ ఇప్పటివరకు ఎవరు ట్రై చేయాలంది, నేను కొత్తగా ట్రై చేస్తున్నా, బట్ ఆ కొత్తది కూడా పేరెంట్స్ బిలీవ్ చేయలేనట్టుంది. సో అదొక రిస్కీ జాబ్. ఆ రిస్క్ తీసుకున్నారు అండ్ యు నౌ ద రిజల్ట్ ఇస్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో యూ అండర్స్టూడ్ ఎట్లా చేయగలుగుతారు పిల్లలు, ఎలా వచ్చింది అని. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యువర్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ యువర్ స్కూల్ టీచర్స్. వన్స్ క్లాప్ ఫర్ దెమ్, బికాస్ wherever I go I'll say మేము ఓన్లీ జస్ట్ ట్రైన్ చేస్తాం, గైడ్ చేస్తాం, బట్ పిల్లలతో లిటరల్ గా వాళ్ళతో ఐ మీన్ లైక్ మీరు ఒక చైల్డ్ ని ఇంట్లో సంలాయించడానికే కష్టపడతారు. am I right? Then think about 20-30 children at classroom with lab. ఇన్ని మెటీరియల్స్ ఎదురుగుంటే చైల్డ్ ఆగుతాడా? హోల్డ్ చేసుకుంటూ ప్రతి చైల్డ్ కి నేర్పించాలి కాన్సెప్ట్స్. అంటే ఇట్ ఇస్ లైక్ ఇట్స్ ఐ మీన్ లైక్ ఇట్స్ లైక్ వాళ్ళ తపస్సు లాంటిది అది. హోల్ ఇయర్ వాళ్ళు చేశారు. లైక్ యూ సీ నౌ, మీరు మీ టీచర్స్ అందరూ ఇప్పుడు చాలా ఎఫర్ట్లెస్ గా చాలా రిలాక్స్ గా కనబడుతున్నారు, కానీ ఇన్ స్కూల్ దే విల్ ఐ మీన్ లైక్ రన్ లైక్ వాట్ టు సే, ఒక పీటీ ఉషాలా పరిగెడుతుంటారు. నో దట్ ఇది అది అని చెప్పి. సో యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ టీచర్స్ అండ్ మీరు ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే మీ చైల్డ్ మేము ఏమేమైతే ప్రామిస్ చేస్తున్నామో, ఇప్పుడు ఏమేమైతే ఇప్పుడు చూపించామో దీనికి 10 times ఎక్కువనే చూపిస్తాం మీకు. దీనికన్నా 10 times ఎక్కువ మీకు చూపించాలి అని అంటే మీ సపోర్ట్ మాకు ఉండాలి. హౌ మీ సపోర్ట్ మాకు ఎట్లా ఇవ్వగలుగుతారు పేరెంట్స్? ఎనీ వన్ ఆఫ్ ద పేరెంట్ నాకు ఎట్లా మీ సపోర్ట్ ని స్కూల్ కి ఇవ్వగలుగుతారో చెప్పండి. నాట్ బై ద మనీ, దట్ ఈస్ ఓన్లీ ఫీజ్, దట్స్ నాట్ బై ద మనీ. మీరు మాకు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఫస్ట్ సపోర్ట్ మీరు మాకు ఇచ్చేది మీ చైల్డ్ ని హెల్దీగా ఉంచడం. సెకండ్ సపోర్ట్ ఆన్ టైం రెగ్యులర్ గా స్కూల్ కి పంపించడం. థర్డ్ సపోర్ట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా సరే, సార్ నాకు ఆఫీస్ ఉంది సార్, నాకు ఈరోజు మేము దావత్కు పోతున్నాం సార్, నేను రాలేను సార్, అట్లాంటి ఏ రీజన్స్ చెప్పకుండా మీ పిల్లల్ని చూడడానికి మీరు రావాలి. ఈ త్రీ థింగ్స్ మీరు చేస్తారని నాకు ప్రామిస్ చేస్తారా? నా గురించి కాదు పేరెంట్స్, మీ పిల్లల గురించి ప్రామిస్ చేయరా? ప్రామిస్ అయితే థమ్స్ అప్ చూపించండి. ఇంకా కొంతమంది చూపించట్లేదంటే మేము చేయం సార్ ప్రామిస్. సో పేరెంట్స్ మీరు ఈ ప్రామిస్ చేయండి, మేము మీకు చేసిన ప్రామిసెస్ అన్ని మీ ముందరే ప్రూవ్ చేస్తాం. కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే లైక్ ఇప్పుడు డాన్స్ చేయడం, ఇవన్నీ ఎవరైనా ఏ స్కూల్ అయినా చూపిస్తుంది, బట్ చదువుకున్నది ఏదైనా స్కూల్ ఇట్లా స్టేజ్ మీద చూపిస్తుందా? ఎక్కడైనా చూసారా? దట్ ఈస్ వాట్ వీఆర్ షోయింగ్ హియర్. సో మేము ఓన్లీ జస్ట్ మాటలతో చెప్పడం కాదు, వీ వాంట్ టు షో విత్ యువర్ ఐజ్. మీరు అంటే మీరు విట్నెస్ చేయాలి అది మేము చెప్పినవన్నిటిని. అండ్ నెక్స్ట్ ఇలాంటి పీఈపీ ఇంకొకటి ఉంటుంది పేరెంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. నేను ఇప్పుడు చెప్పాను కదా సెంటెన్స్ ఫార్మేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళకి అని, ద సేమ్ వే చాలా యాక్టివిటీస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. సో వన్స్ ఆ యాక్టివిటీస్ అన్ని ఇయర్ ఎండ్ కంప్లీట్ అయినప్పుడు దెన్ యూ విల్ సీ ఫుల్ ఫ్లెజ్ వర్జన్ ఆఫ్ యువర్ చైల్డ్. ఓకే, మీ ఫుల్ ఫ్లెజ్ వర్జన్ ఆఫ్ చైల్డ్ ని చూడాలి అని అనుకుంటే ఎండ్ మళ్ళీ ఇంకొక పీఈపీ ఇట్లానే కండక్ట్ చేస్తాం. సో మేబీ ఇన్ దిస్ వే ఆర్ ఎల్స్ ఇట్స్ అ సైన్స్ ఫేర్ వే, ఏ వే అయినా సరే మిమ్మల్ని కంపల్సరీ ఇన్వైట్ చేస్తాం. ఎవ్రీ పేరెంట్ షుడ్ అటెండ్ ఫర్ ఇట్. విల్ యూ ప్రామిస్ మీ ఫర్ దాట్? Yes? Thank you. So parents, before going to close this, I just want to ask any one of the parents can come and give their feedback. మీ ఫీడ్బ్యాక్ ఇస్తారా? ఎట్లా ఫీల్ అయ్యారు మీరు మీ చైల్డ్ గురించి? బిఫోర్ క్రీడో how your child was there, I mean like after credo how he is doing at home and how is being with you.
and what changes you have seen? No, we will call parents here. We will see how the parents are stage fearless ఉన్నారో చూద్దామని చెప్పి. స్టేజ్ మీద పిల్లలు చేసేటప్పుడు చాలా ఈజీగా ఫీల్ అయ్యారు కదా, పేరెంట్స్ ని ఓన్లీ జస్ట్ 2 minutes మాట్లాడడానికి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు. ఓ వెరీ గుడ్, కమ్ ఆన్ మ్యామ్, క్లాప్ ఫర్ హర్ ప్లీజ్. Good afternoon, one and all present over here. First of all, I want to congratulate the management of Vidya Sankalp to put up these efforts. See, I'm not the parent of Vidya Sankalp. I'm unknown to Vidya Sankalp, and even my kid is also not studying in this school. I'm the teacher of some international school. Let me not reveal it here. But Credo, why your child is so adapting this kind of curriculum at the age of LKG? Why are they doing it so? What would you think? Anyone? ఎందుకు వాళ్ళు ఇంత బాగా నేర్చుకుంటున్నారు ఇక్కడ? Yes, definitely. The CBSE curriculum is looking forward for activity-based learning, right? Which you can see it here. Activity-based learning, when they are learning some kind of things, you know, gross motor skills are being developed with Credo. That means the interaction with your hands, eyes, they touch them. These three are interrelated to their mind. So once they see, they touch it, they feel it, grab the concept. This is how this Credo curriculum is, I feel. And I'm working with another school, but thank you so much, ma'am. Credo is so, you know, you have been done an amazing job. Thank you so it's much. Fantastic. I wanted to adapt in my school also. Sure, ma'am. Yes. Thank you. But yeah, wherever I have seen, I have worked with multiple international schools, not with state syllabus schools, but I have not seen Credo there. Once again, I want to congratulate to put these efforts, Vidya Sankalp. Kudos.